బాబు బాబు మేధావులు, మీడియా వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు, విలేకరులకు ప్రతి ఒక్కటి చెప్పాలనేసింది. నేను ఏమన్నా అంటే, నువ్వు దేని కొరకు దీక్ష చేస్తున్నావు, నీ దీక్ష దేని కొరకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. నాకు నేను అనేది ఒకటే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి గారు మంచిగా ముఖ్యమంత్రి అయితే మనకు మహబూబాబాద్కి డెవలప్ చేయాలంటే బంగారు కోట చేస్తామని అన్నారు. బంగారు కోట తెలంగాణ అని చెప్పేసారు. అప్పుడు ఆంధ్రాలో కూడా బంగారు కోట చేపిస్తామని చెప్పినప్పుడు వీళ్ళందరినీ చూసిరు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్తే నేను ఏమని చెప్పినా, నేను అన్నకు చెప్పి రిజిస్ట్రేషన్ అయింది అని కూడా చెప్పేసిన తర్వాత సోనియా గాంధీకి లెటర్ పంపిన. సోనియా గాంధీకి ఒక్కొక్క లెటర్లు 1000 రూపాయలు సోనియా గాంధీకి పంపిన లెటర్లు, రిజిస్ట్రేషన్ పట్టా. దాని తర్వాత మన నరేంద్ర మోడీ, మన కేసీఆర్కి పంపిన నేను అందరికీ 2019కి పంపిన. నేను 2019కి పంపిన నేను లెటర్లు. నేను మొత్తం లెటర్లు అన్ని పంపిన. ఒక్కొక్క లెటర్లు మొత్తం పంపిన. నేను లెటర్లు పంపిన. సోనియా గాంధీకి పంపిన, కేసీఆర్కి పంపిన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబుకి పంపిన. ఎందుకంటే సోనియా గాంధీకి ఎందుకు పంపిన, ఢిల్లీ ఎందుకు పంపిన అంటే, పర్యాటక శాఖ మంత్రి అయింది ఆయన, కాంగ్రెస్ విలీనం చేసిండు, నాకు ఆదుకుంటాడని చెప్పేసి నేను అభిమానంగా ఉన్న రిజిస్ట్రేషన్ పట్టా చెప్పించుకున్నానని చెప్పి మా మహబూబాబాద్లో డెవలప్ చేయాలని చెప్పి ఈ పుసంపల్లి గుట్ట ఇది ఏరియా నా దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద సిటీ అవుతుంది. ఇది సిటీ అవుతున్నప్పుడు ఇది పుసంపల్లి గుట్ట అంటారు. దీని పక్కన పుసంపల్లి చెరువు అని అంటారు. చెరువు, దీని వెనక చెరువు ఉంటుంది, దీని పక్కన చెరువు ఉంటుంది. దీని పక్కన అభివృద్ధి జరిగితే రేపు కోట్లు, షాపులు, బడు బలహీన వర్గాలు అందరూ మంచిగా బతుకుతారని చెప్పేసి, షాపులు గిపులు పడతాయి, బండ్లు గిళ్ళు తిరుగుతాయని చెప్పేసి నేను లెటర్లు సోనియా గాంధీకి అందరికి పంపిన. అక్కడ పై చెట్టు కొని పడుతుంది. అక్కడ పోయి వచ్చిన నేను. అక్కడ పోయి వచ్చినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తా అని నేను చెప్తా అని చెప్పిన. నేను వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ రూపం వస్తుంది అక్కడ అని చెప్పేసి, దాని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిని వీళ్ళిద్దరు పాసాట ఆడినప్పుడు హత్తిరామ్ మహారాజ్ పెద్ద దేవుడు ఉంటాడు. మా ఎస్టీ బలమైన ఊరులో చుట్టుపక్కల మొత్తం నమ్మడోళ్ళు ఎస్టీ ఎక్కువ ఉంటారు. అక్కడ ఈ పుసంపల్లి గుట్టలో వెంకటేశ్వర స్వామి బొమ్మ విగ్రహం కట్టియాలి. దాని పక్కన హత్తిరామ్ మహారాజ్ కట్టాలి. ఎస్టీ వాళ్ళు బాగున్నారని, మంచిగా సుఖ సంతోషంగా మంచిగా ఉండాలని చెప్పేసి హత్తిరామ్ మహారాజ్ అక్కడ కట్టాలని చెప్పేసి అక్కడ నుంచి ఇగో లాస్ట్ రెండో గుట్టకాడ, ఈ రెండో గుట్టకాడ అలివేలి మంగమ్మది గుడి కట్టాలని చెప్పేసి అక్కడ హత్తిరామ్ మహారాజ్ పెద్దగా కొద్దిగా వెంకటేశ్వర స్వామి గుడి పెద్దగా ఉంటుంది. హత్తిరామ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి గుడి కొద్దిగా చిన్నగా ఉంటుంది. అక్కడ 2 గుడి కట్టించిన తర్వాత అక్కడ అలివేలి మంగమ్మది గుడి రెండో గుట్టకాడ అక్కడి నుంచి వచ్చి ఈ నీళ్ళ ట్యాంకీ కాడ ఆంజనేయ స్వామి బొమ్మ, మన ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన, పెద్ద దేవుడు ఆయన. ఆంజనేయ స్వామి అంటే పెద్ద దేవుడు, భక్తుడు ఆయన. అట్లాంటి అక్కడ నీళ్ళ ట్యాంకీ కాడ అక్కడ మనం ఆంజనేయ స్వామి రూపం పెట్టిస్తానని అనుకున్నా. నేను అన్ని సర్వే చేసి నేను 2019 ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే స్థాపించినప్పుడే చెప్పిన. నేను ఇది అభివృద్ధి జరగాలి, మంచిగా బతకాలి, అభివృద్ధి జరుగుతుంది, చెరువుల నీళ్లు పోదు, ఇంకోపోదు, ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది, ఎప్పటికీ జాతర జరుగుతుంది అని. గవర్నమెంట్ అందరికి సంబంధించిన ఆస్తి ఇది, ఎవరి ఆస్తి కాదు, ఎవరిది కాదు. అయితే అట్లా రూపం తీసిన దానికి ఇప్పుడు కేసీఆర్ రాగానే ఎవరు చెప్పినదో తెలియదు. అక్కడ నీళ్ళ ట్యాంకి కట్టారు, అది సౌలత్ అయితే దాంట్లో మనకు తెలియదు. ఇక్కడ కట్టాలని నేను అనుకున్నా. బాబు, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాబు మీకు దండం పెడతా బాబు. కనీసం ఒక వికలాంగునికి స్పందన లేదు. పట్టా చేపించిన, రిజిస్ట్రేషన్ నెంబర్ పట్టా సోనియా గాంధీకి లెటర్ పంపిన, ఢిల్లీ పంపిన, కేసీఆర్కి పంపిన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి పంపిన. డేట్లు చూసుకొని ఒక్కొక్క లెటరు 1000 35 రిజిస్టర్ పోస్టర్ మొత్తం 300-400 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు రాసి నేను దిద్దింది కాదు, వాళ్ళకన్నా లెటర్లు ఉంటాయి. నాకు రిప్లై కూడా వచ్చినాయి. నేను సొంతం వచ్చినప్పుడు నేను చెప్తా, ఇప్పుడు నేను చెప్పను. ఈ గుట్ట చరిత్ర అట్లా వెంకటేశ్వర స్వామి గుడి కడతా అనుకున్నా నేను. అట్లాంటి నాకు నా నోట్లో మట్టి పోసిరు. కొంతమంది అందరు కలిసి నాకు మోసం చేసిరు. బాబు, నాకు ఎటువంటి సౌకర్యం చేయట్లేరు, నాకు ఆదుకోవట్లేరు. నా ఆవేదన నాకు చాలా ఘోరంగా ఉంది. నేను ఇక్కడ గుడి కట్టిస్తా అనుకున్నా బాబు, మంచి అభివృద్ధి చేస్తా అనుకున్నా. 1000 మంది బతుకుతారనుకున్నా నేను. అట్లాంటి దానికి మొత్తం ఆగం చేసిండు. చిరంజీవి పార్టీ పెట్టి మొత్తం ఆగం చేసి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మొత్తం సర్వనాశనం చేసేసాడు, చిప్పగత్తి ఇచ్చిండు. బాబు, ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది. ఏమని చెప్తా నేను, ఎట్లా చెప్తా బాబు? మీ ఊరు పోయి తీసుకోపోయి పార్టీ కాంగ్రెస్ విలీనం చేసిండు.
అది పారిపోయిండు. మనకు చూడరు అంటే నిజంగా చూడట్లేదు. ఏ ప్యాంట్కి చూస్తాడు, ఎవరికి చూస్తాడు, రక్తం తీసుకొని మొత్తం అమ్ముకున్నాడు. మంచి మంచి అమ్మాయిలతో తిరుగుతాడు, ముసలోడు అయినా కూడా తిరుగుతాడు. ముగ్గురు అన్నదమ్ములు మోసగాళ్ళు బాబు. నిజంగా చెప్తున్నాను నేను. 41 సంవత్సరాల సినిమాటి నాకు 5 నెలల నుంచి కూర్చున్నా. ఇంత స్పందన లేదు. ఇంత స్పందన లేకపోతే నాకు ఎట్లా భరించాలని నేను, నా పిల్లలు అంతా ఆగం పరిస్థితిలో ఉన్నా బాబు. నేను నా పరిస్థితి ఇట్లా ఉంది. నాకు ఆదుకోండి బాబు, దండం పెడతా.